సిద్ధపడలేదు. ఉమ్, ఇది జగమెరిగిన సత్యం. ఉమ్, బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ టోటల్ గా చీలిపోవడానికి నువ్వు వచ్చినా రాకపోయినా పార్టీని చీల్చడానికి సిద్ధపడిపోయాడు బొత్స సత్యనారాయణ. బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు సిద్ధపడ్డారు. ఉమ్, 2 ఎంపీలు కూడా సిద్ధపడ్డారు. ఉమ్. ఈ పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి వేరే గత్యంతరం లేకుండా శరణు శరణు అని భారతీయ జనతా పార్టీ మరియు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఈ రోజు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇట్స్ ఎ ఓకే. పొలిటికల్ కంపల్షన్, దట్స్ ఆల్. ఉమ్, పొలిటికల్ కంపల్షన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉమ్, ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఎప్పటి నుండో జరుగుతున్నాయి. ఓకే. అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయి, బయటికి రాకుండా మేనేజ్ చేస్తున్నారు. ఉమ్, ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ మీటింగ్ లో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవటం, దుమ్మెత్తి పోసుకోవటం, తిట్టుకోవటం. ఉమ్, ఇప్పుడు ఆ నెల్లూరు జిల్లాలో చూస్తే ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన వైసీపీ నాయకులు పోయి దాడి చేయటం, దాన్ని ప్రశాంత్ రెడ్డి గారి మీద తోసేయటం, మరీ ఇట్లా మీరు మరీ విధంగా ఉంది. చెప్పమాకండి సార్. నెల్లూరు వైసీపీ నాయకులు దాడి చేశారని ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద. వీళ్ళది ప్రసన్న ఇట్లా కుమార్ ఉంటుందండి. రెడ్డి వీళ్ళకి ఇంటి పైత్యం పైన ఎక్కువైందండి. వీళ్ళకి పచ్చ కామెరలో లోకం అంతా పచ్చ కనిపిస్తుందంట. అన్ని ఏం అబద్ధాలు చేస్తారు? మాట్లాడతారు. ఏంది సార్ వీళ్ళు ఒక చెప్పేది? నిమిషం, నాకు ఒక నిమిషం. అర్థం రామారావు గారు, కాదు. నేను ఖండిస్తున్నానండి. రామారావు గారు, నేను ఖండిస్తున్నాను కదా, నేను మాట్లాడుతాను దయచేసి. బొత్స సత్యనారాయణ గారు పార్టీని చీలుస్తున్నాడంటే ఈయన జోస్యం చెప్తే ఇది ఎక్కడ సమంజసమైనటువంటి అంశము? నిజం సార్, ఇది బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ వేరు కుంపటి పెట్టడానికి ఏర్పాట్లు జరిగిపోయింది. ఓకే. ఈ దీంట్లో భాగంగానే పార్టీని కాపాడుకోవడానికి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుల కాళ్ళ మీద పడి ఎట్లయినా నన్ను కాపాడండి. పైగా ఇంకా ముఖ్యమైన విషయం ఇక్కడ ఏంటంటే, ఉమ్, పార్టీ ఎవాపరేట్ అయిపోయి లిక్విడేట్ అయిపోయిన తర్వాత పార్టీ జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ కేసులో అరెస్ట్ చేసే ఏర్పాట్లన్నీ కూడా చకచక జరిగిపోతున్నాయి. ఓకే. ఈ పరిస్థితుల్లో తాను జైలుకు పోకుండా ఇప్పుడు పార్టీలో నెంబర్ 2 గా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అవును. ఈస్ ఇన్ జైల్. నెక్స్ట్ మిథున్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని ఎవిడెన్సెస్ అంతా కూడా కొరాబరేట్ చేసుకొని క్రోడీకరించుకొని నెక్స్ట్ లిఫ్ట్ చేయబోయేది జగన్మోహన్ రెడ్డిని. ఉమ్, అల్టిమేట్ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి తర్వాత వైసీపీలో ఒక ప్రముఖ నాయకుడు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇంకెవరు లేరనుకోండి, కాకుంటే ఒక ప్రముఖ నాయకురాలు కూడా దీంట్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. వీటన్నిటినీ ప్రముఖ కాపాడుకోవడానికి నాయకురాలు రోజు నాయకురాలు అంటే ఎవరు సార్? ఒక రకంగా చెప్పాలి అంటే, ఇప్పుడు నేను ఇంత పెద్ద ఛానల్లో కూర్చొని డెరోగేటర్ గా ఏది పడితే అది మాట్లాడకూడదు. అవునులేండి, అవును అవును. ఎంతో ఆధారాలు ఉంటేనేగా మీరు మాట్లాడేది. ఉంటది. ఎందుకంటే కొన్ని విషయాల్ని మనం గోప్యంగా ఉంచడము, మెయింటైన్ చేయడమే మంచిది. ఎందుకంటే ఇట్స్ ఎ పొలిటికల్ కంపల్షన్. మనం అనుకున్నామా బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అవుతాడని? ఎవరు కూడా ఊహించలేదు. హూ ఇస్ బాలాజీ గోవిందప్ప? సాక్షి టీవీలో, సాక్షి ఛానల్లో ఒక ఆడిటర్, సాక్షికి ఒక ఆడిటర్, భారతీ సిమెంట్స్ కి ఒక ఆడిటర్, ఆయన ఫైనాన్షియల్ అడ్వైజర్. ఆయన అరెస్ట్ అవుతాడని మనం ఏమైనా ఊహించుకున్నామా? ఈ విధంగా జరిగింది, జరుగుతుంది. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా అనివార్యమయ్యే పరిస్థితుల్లో తనను తాను కాపాడుకోవడం కోసం, అదే విధంగా వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డిని కాపాడుకోవడం కోసం ఇంకొక తాపత్రయంలో 1 పాయింట్ ఫార్ములా ఏంటంటే తన్ను తాను కాపాడుకోవాలా, పార్టీని కాపాడుకోవాలా. పార్టీ ఇంకా లేదు, అయిపోయింది. పులివెందుల్లో ఎప్పుడైతే ఏదో ఉంది 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 పార్టీ బతికే ఉంది, పార్టీ బతికే ఉంది అనుకున్నాం. వాస్తవానికి వెంటిలేటర్ పైన పేషెంట్ ఎప్పుడో చచ్చిపోయినాడు, కానీ కొన ఊపిరి ఉంది అని చెప్పి ఇన్ని రోజులు నెట్టుకొని వచ్చినారు. తీరా నేను చూసిపోతే పులివెందుల ఎలక్షన్ తర్వాత పార్టీ చనిపోయినట్టు తేలిపోయింది మనకి, పేషెంట్ డెడ్. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇంకా ఆ పార్టీ మసలేది లేదు, బతికేది లేదు. మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నంలో ఈ రోజు మద్దతు ఇస్తున్నాడు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క మద్దతు వెరీ నెగ్లిజిబుల్, చాలా నెగ్లిజిబుల్ గా ఉంది. కానీ ఏదేమైనప్పటికీ ఎన్డీఏ కూటమికి అభ్యర్థిగా ప్రకటించిన సిపి రాధాకృష్ణ గారి అభ్యర్థిత్వానికి ఆయన మద్దతు ప్రకటించడానికి కనుక ఉన్నటువంటి అసలు మర్మం ఏంటంటే తను తాను కాపాడుకోవడం, ప్రొటెక్ట్ చేసుకోవడం, షీల్డ్ చేసుకోవడం తప్పించి ఇంకొకటి లేదు. పార్టీ చీలిక పక్కా అనివార్యం. మీరు చూడండి, నేను ఆ రోజే చెప్పాను, ఎన్నికలకు ముందు కూడా ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుండగానే వైసీపీ నాయకులు బూతుల్లో నుంచి వెళ్ళిపోతారు అని చెప్పా. వెళ్ళిపోయారా? బూతుల్లో నుంచి వెళ్ళిపోయినారు. 5వ రౌండ్ 6వ రౌండ్ లోనే
కౌంటింగ్ బూతుల నుంచి వెళ్ళిపోయారు. ఉమ్, నేను మళ్ళీ కూడా చెప్పా, పార్టీలో లిక్కర్ స్కామ్ బద్దలవుతుంది, పెద్ద పెద్ద నాయకులు ఐఏఎస్లు అందరూ కూడా అరెస్ట్ అవబోతున్నారని చెప్పి యథాప్రకారం జరిగింది. పార్టీ నాయకత్వానికి, పార్టీ యొక్క కేడర్ కి మాజీ మంత్రులందరూ కూడా ఇప్పుడు అలర్ట్ అయిపోయి మన రాజకీయ భవిష్యత్తు ఏంది, జగన్ నమ్ముకుంటే నిండా మునిగిపోతాము, ఇతను నమ్ముకుంటే మునిగే సంగతి దేవుడు ఎరుగు, జైల్లో పోయి చెప్పుకూడ తినాల్సిన పరిస్థితి వచ్చింది. 1 by 1 ఇతను చెప్పినటువంటి ఏదో పనులన్నీ చేశాము, ఈ రోజు మనం జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చింది. ఉమ్. అంతిమ లబ్ధిదారుడేమో జగన్, మనమేమో జైలు. అంటే ఇప్పుడు ఫైనల్ గా మీరేమంటారు, కేసుల నుంచి రక్షణ పొందడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీకి మద్దతిస్తున్నారంటారు. ఎస్, అదొకటి. పార్టీని కాపాడుకోవడానికి, చీలిక నుండి కాపాడుకోవడానికి, అంటే టోటల్ గా వైసీపీ లెజిస్లేటర్ పార్టీ 8 మంది ఎమ్మెల్యేలతో బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో దేర్ ఈస్ ఏ బిగ్ ప్లాన్ ఫర్ పార్టీ డిఫెక్షన్. పార్టీ చీలిపోబోతుంది. ఇది రాష్ట్రపతి ఎన్నికల అనంతరం ఒక 6 నెలలకంతా వైసీపీని టేక్ ఓవర్ చేస్తాడు బొత్స సత్యనారాయణ. మీరు చూడండి, ఏం అతను అంటే తన అంటే అంటే కేడర్ ని, ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయన అవుతాడా, మీరు చెప్పే లెక్క? నేను ఇందాకే చెప్పాను కదా సార్, పార్టీ చచ్చిపోయి ఉంటే ముఖ్యమంత్రి పదవి ఎక్కడుంది సార్? మరి ఆయన ఏం పార్టీ తీసుకుంటాడండి, వైసీపీ నిన్న పార్టీ టేక్ ఓవర్ చేసి ఆ? పార్టీ టేక్ ఓవర్ చేసి బొత్స